ఇన్ఫైనైట్ లిమిట్స్ ఇప్పుడు దాకా మనం చేసిన ఇన్ఫైనైట్ లిమిట్స్లో లాస్ట్ వీడియో, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఫైనైట్ అంటే ఫోరియర్ సిరీస్లో మనం ఏమైతే చేసామో సేమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ మీ అందరికి తెలిసింది, ఇది మాత్రం కొత్తది. ఇన్ఫైనైట్ లిమిట్స్లో లాస్ట్ మోడల్. ఫైండ్ ద ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ of f of x of fs of p equal to e power minus ap by p, and hence deduce fs inverse of 1 by p. ఇన్వర్స్ అంటే ఎస్ కనబడుతుందంటే ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అని అర్థం. ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by p. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ fs ఆఫ్ p ఈక్వల్ టు e పవర్ మైనస్ ap by p. దీని నుంచి ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x ఈజ్ ఏమవుతుంది, f of x ఈక్వల్ టు 2 by pi 0 to ఇన్ఫినిటీ. ఇది నేను చెప్పేది. ఇప్పుడు దాకా మనం చేసే అన్ని ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ అంటే ఇన్ఫైనైట్ లిమిట్స్లో చేస్తున్నాము అని అర్థం. ఎఫ్ఎస్ ఆఫ్ పి సైన్ కాబట్టి సైన్ పిఎక్స్ డిపి దిస్ ఈజ్ ఈక్వల్ 2 by pi 0 to ఇన్ఫినిటీ. ఈ ప్లేస్లో ఈ పవర్ మైనస్ పి బై పి సైన్ పిఎక్స్ డిపి. ఇది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇది 1 f of x equal to differentiate 1 with respect to x చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ df by dx 2 by pi 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ap by p అంతే. సైన్కి కాస్ px ఇంటూ p dp, ఈ p క్యాన్సిల్ అంటే df by dx ఈక్వల్ టు 2 by pi 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ap కాస్ px dp. ఈ పవర్ మైనస్ ఏపీ అంటే నేను డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాను ఇక్కడ. 2 by pi ఏంటా ఫార్ములా, ఏ బై ఈ పవర్ మైనస్ ఏపీ, ఇది ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది కాస్ పిఎక్స్ డిపి. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందంటే 2a by pi ఇంటూ 1 by ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అయితే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి, ఇది డిఎఫ్ బై డిఎక్స్. నాకు ఎఫ్ కావాలని ఖచ్చితంగా ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. 2a బై పక్కనే ఉంటుంది 1 by ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 2a by pi 1 by ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 by ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ క్యాన్సిల్. లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ లిమిట్స్ ఏముండవు. 2 by pi tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, ఇక్కడ కూడా ప్లస్ సి నేను యాడ్ చేయలేదు అంటే నెక్స్ట్ పేజ్లో క్లియర్గా అర్థం. ఎఫ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకు వచ్చింది ఏంటి, 2 by pi tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దట్ ఎంప్లైస్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు స్టార్టింగ్లో 0, స్టార్టింగ్ కండిషన్ ఎప్పుడు కూడా 0 స్టార్టింగ్లో తీసుకోవాలి. తర్వాత వచ్చిన ఆన్సర్లో ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 in 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0 అన్న 0నే, ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 కాబట్టి సి ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 1 implies f of x equal to 2 by pi tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు అదేం చేయమంటున్నాడు, మనల్ని ఇన్వర్స్ కనుక్కోమంటున్నాడు. డిడక్షన్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే పుట్ ఏ ఈక్వల్ టు 0, పుట్ ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఈక్వల్ టు 2 by pi tan ఇన్వర్స్ ఎక్స్ బై 0 అంటే ఇన్ఫినిటీ అంటే 2 by pi tan ఇన్వర్స్
2/π tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ 2/π ఇంటూ ఆ వాల్యూ π/2 ఈక్వల్ టు 1. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఇన్ఫైనైట్ లిమిట్స్లో లాస్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 20. ఫైండ్ ద ఇన్వర్స్ ఫోరియర్ cosine transform of sin AP by P. సొల్యూషన్, సైన్ కొసైన్ కనుక్కోమన్నాడు కాబట్టి లెట్ ఎఫ్సి ఆఫ్ పి ఈక్వల్ టు సైన్ ఏపీ బై పి. మనం ఏం చేద్దామంటే ద ఇన్వర్స్ ఫోరియర్ cosine transform is ఏంటి ఫార్ములా f of x ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f ఆఫ్ లేకపోతే క్యాపిటల్ ఎఫ్సి ఆఫ్ పి ఇంటూ కొసైన్ కాబట్టి కాస్ పిఎక్స్ డిఎక్స్ 2/π 0 టు ఇన్ఫినిటీ. ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే సైన్ ఏపీ బై పి కాస్ పిఎక్స్, ఈ వాల్యూ డిపి డిపి. 2 లోపల తీసుకెళ్దాం. 1/π 2 సైన్ ఏపీ కాస్ పిఎక్స్ బై పి డిపి. 1/π 0 టు ఇన్ఫినిటీ 2 సైన్ ఏ కాస్ బి. ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ పి ఇంటూ ఎక్స్ సైన్ ఏ మైనస్ పి ఇంటూ ఎక్స్ ఇంటూ డిపి, మొత్తానికి బై పి. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π సపరేట్ చేయండి ఫంక్షన్ని 0 టు ఇన్ఫినిటీ సైన్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ పి బై పి ఇంటూ డిపి ప్లస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ ఏ మైనస్ ఎక్స్పి బై పి ఇంటూ డిపి. మీరు జాగ్రత్తగా గమనించండి, పైన కొన్ని ప్రాబ్లమ్స్లో సైన్ ఏపీ బై పి డిపి ఈక్వల్ టు π/2, ఇక్కడ ఏ ఇక్కడ పి బై పి, ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ అన్నా ఏ అన్నా ఒకటే కంపేర్ చేసుకోండి. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా అప్లై అవుతుంది. అంటే ఆ ప్లేస్లో పిపి కనపడుతుంది కాబట్టి 1/π ఎంత రాసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఫస్ట్ది π/2 ప్లస్ రెండోది కూడా π/2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇఫ్ ఏ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇంకో కండిషన్ ఏ రాసుకోవచ్చు అంటే 1/π π/2 మైనస్ π/2. ఇది ఎప్పుడంటే ఏ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ది ఓన్లీ 1 వస్తుంది. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ 0, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను. ఇంతటితో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇన్ఫైనైట్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైనైట్ లిమిట్స్ వచ్చినప్పుడు, ఫైనైట్ లిమిట్స్ అంటే 0 to π 0 to 1 అట్లా అప్లై చేస్తాం. అవన్నీ ఫోరియర్ సిరీస్లో చేసాం. అటువంటి మోడల్ ఇక్కడ కూడా చేస్తాం. సో ఇదొక్కటే ఫోరియర్ ఇన్ఫైనైట్ సిరీస్లోనే మీకు కొంచెం కష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా వర్కౌట్ చేయండి.